హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు 28 బ్లౌజ్ అంటే చెస్ట్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది కదా, ఆ పర్సన్కి వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ రావాలంటే ఒక ఫార్ములా అంటూ ఫాలో కావాలండి. మనము అందరికీ వేసినట్టు షోల్డరు చంక డౌన్ వేసామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. అంటే సైజుని బట్టి చేసుకుంటేనే ఏదైనా కానీ మనకి ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అంటే లాస్ట్ సైజ్, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం వచ్చేసి బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి సింగిల్ బ్లౌజ్ అంటే 2 బై బ్లౌజ్. ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలాగా, ఈ క్లోజ్లు వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్లో ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లో తీసుకున్నాం. ఎప్పుడైనా సరే మనము బ్యాక్ పార్ట్నే కట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ కింద ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే సరి చేసుకోండి. ఇది వచ్చేసి నాకు స్ట్రైట్గానే ఉంది. మీకు అలా ఏమైనా క్రాస్గా ఉంటే స్కేల్ తోటి లైన్ వేసుకొని దీన్ని స్ట్రైట్గా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి కొల బ్లౌజ్ ఇచ్చారండి. అంటే బ్లౌజులలో ఇదే లాస్ట్ సైజ్ అండి. 26 కూడా ఉంటుంది, కానీ అంత చిన్న సైజ్ బ్లౌజ్ ఎవరు కుట్టించుకోరు. లాస్ట్ 28 ఇలా చూసారా. ఇది బ్లౌజ్ పొడవు తక్కువనేది, చెస్ట్ లూజు తక్కువనేది, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ మనకు రేర్గా వస్తాయి. ఈ బ్లౌజ్కి షోల్డరు, చంక డౌను, నెక్ వెడల్పు ఇవి ఎలా తీసుకోవాలనేది డౌట్ ఉంటుంది కదా బిగినర్స్కి. ఇది క్లియర్ చేస్తూ ఇవాళ మనము ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాం. ఇది వచ్చేసి నెక్ బ్రాడ్గా ఉందండి. వీళ్ళు సైజుని బట్టి కాకుండా ఒక అందాజుగా వేశారు. చూడండి, ఇంత నెక్ అయితే ఈ చిన్న సైజ్ బ్లౌజ్ షోల్డర్లు జారుతాయి కాబట్టి ఆవిడ ఈ థ్రెడ్ తోటి మేనేజ్ చేస్తున్నారు. కానీ మనం ఇంత బ్రాడ్ పెట్టకూడదండి. ఈ వెడల్పు అనేది తగ్గించాలి. ఇంత పెట్టామంటే మనకి చిన్న సైజ్ బ్లౌజ్కి ఆగదు. ఇది వచ్చేసి 30 సైజ్ వాళ్ళకి పెట్టినా ఓకే, కానీ 28 వాళ్ళకి ఇంత వెడల్పు నెక్ అనేది తీయకూడదు. వర్క్ వేసే వాళ్ళకి సైజ్ తెలియకేసారు ఏమో తెలియదు, కానీ మనము రెడీమేడ్ అయితే ఇలానే ఉంటుందండి. మనం ఓన్గా వేయించుకుంటే మన సైజుని బట్టి నెక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజేనండి. ఇది వన్ ఇయర్ బ్యాక్ కుట్టాను. ఇక్కడ ఏంటంటే చాలా విడ్త్ తోటి వేసారు వర్క్. నేను ఇక్కడ సెంటర్లో ఇలా పట్టేసుకొని కుట్టిన, కానీ ఇంత వెడల్పు వచ్చింది నెక్. ఇప్పుడు దీన్ని బట్టి మనము బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఇక్కడ ఇలా కొలుసుకోవాలి. ఫస్ట్ ఇలా కొలత వేసుకున్నాం కదా. ఇది వచ్చేసి 12 ఇంచులు ఉంది. బ్లౌజ్ పొడవు 12 ఉంది. మన కింద బ్యాక్లో పట్టి వేయడానికి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా, దానికి కలుపుకొని ఒక 1 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వచ్చేలాగా 1 ఇంచ్ అంటే 12 ఇంచులు ఉంటే మనం 13 ఇంచులు అనేది పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్లో ఈ పట్టిని కూడా ఒకేసారి మెజర్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి 3.5 ఉంది. దీనికి కింద 1/2 ఇంచు బ్యాక్ పట్టి వేయడానికి, పైన నెక్ పీస్ వేయడానికి 1/2 ఇంచు, అంటే 3.5 ఉంటే మనము 1/2 ఇంచు కలుపుకొని కింద పైకి ఖర్చు కలుపుకొని 3.5 వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు, నెక్ లెంత్ అంటే పైనుంచి కొలవడం కష్టం కాబట్టి బిగినర్కి పట్టి కొలుసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం పొడవు వేసుకున్నాం. ఆ పొడవు వచ్చేసి 12 ఇంచులు ఉంటే కింద 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. ఇలా కింద 1/2 ఇంచ్ యాడ్ చేశాను కదా. తర్వాత 12 ఇంచులు పెట్టేద్దాం. ఇక్కడ 12 ఇంచులు పెట్టాను కదా. ఇక్కడ కూడా 12 ఇంచులు పెట్టేసుకుంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇలా 2 దగ్గరలో మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనకు షోల్డర్ అనేది స్ట్రైట్గా రావడం కోసం ఇలా ఇది 1/2 ఇంచు, ఇది 12 ఇంచులు, ఇక్కడ మరొక 1/2 ఇంచు ఇలా. ఈ కిందిది పైది మనకు ఖర్చు కోసం, ఇది ఒరిజినల్ అండి. ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు తీసుకొని దీనికి ఖర్చులు ఇలా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు ఇలా ఉంది కదా. ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి, ఇక్కడ ఉక్సు పట్టి ఉంది కదా, ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా చివరి దాకా ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేస్తే మనకి ఇక్కడ కాజా పట్టి వస్తుంది కదా, ఇది కొలతలోకి రాదండి. దీన్ని వదిలేయండి. వదిలేస్తే మనకి 23 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి 23. ఈ 23ని ఇలా మరొక ఫోల్డింగ్ పెట్టేద్దాం. అంటే ఇక్కడికి 2 లేయర్లు అవుతుంది. దీన్ని మరి ఒక ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం. ఇలా 4 మడతలు వేస్తే మనకి ఎంత వస్తుందో, ఇది లోపలికి వెళ్ళింది. ఇలా 4 మడతలు పెట్టేస్తే మనకి ఎంత వచ్చింది,
5:30 వచ్చింది. అంటే మనం ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ 23 అయితే దాంట్లో 4వ భాగాన్ని ఇక్కడ వేసేసుకుంటున్నాం. 5:30 ఇలా వేసాం కదా. వేసిన తర్వాత బ్యాక్లో మనం డాట్ వేస్తాం కదా ఇక్కడ లూజ్ కోసము, కింద నడుము పట్టుకోవడానికి టైట్గా, పైన కొంచెం లూజ్ రావడానికి, పైకి వెళ్ళి కొద్ది బాడీ పెద్దగా ఉంటుంది కదా, దానికోసం ఇక్కడ టక్స్ వేస్తాం కదా. ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఇలా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత ఖర్చు కోసం, ఖర్చు అంటే మన ఇష్టం అండి. 1 ఏం తీసుకోవచ్చు, 1.5 ఏం తీసుకోవచ్చు, 2 ఇంచులు ఏం తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా తీసాం కదా. తీసిన తర్వాత ఈ బ్లౌజు చెస్ట్ చూద్దాం. ఇప్పుడు నడుము వచ్చేసింది కదా, చెస్ట్ పార్ట్ వచ్చేసి మీరు బ్యాక్ లైన్ తీయచ్చు, లేదంటే ఫ్రంట్లో ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మెజర్ చేస్తే నాకు చంక ఫిట్టింగ్ కుట్టుంది కదా, ఇక్కడ దాకా ఇలా మెజర్ చేయండి. మెజర్ చేస్తే నాకు వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇది 4 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఒకటి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసేస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 28 వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 28. ఇందులో 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు వస్తుంది. ఇప్పుడు 28 చెస్ట్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఎంత వేయాలి, చంక డౌన్ ఎంత వేయాలనే డౌట్ వస్తుంది. చిన్న సైజు కదా, అందరికి వేసినట్లు వేస్తే కుదరదు. కాబట్టి మనం 28/6 వేసుకోవాలి. 28/6 చేయండి, మీకు షోల్డరు చంక డౌన్ ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది. 28ని మనము 6 వేస్తే మనకి 4.6 వస్తుంది. అంటే 4.5 కొంచెం ఎక్కువ వస్తుంది. అంటే మనము 4.5 అని పెట్టుకోవచ్చు షోల్డరు, లేదా 4:30 అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి 4.5 పెడుతున్నానండి. అంటే మనము చెస్ట్ను 6 భాగాలుగా డివైడ్ చేస్తే ఆ 6వ భాగం ఎంత వస్తుందో దాన్ని ఇక్కడ మన షోల్డర్ కిందకి వేసుకోవచ్చు. ఇది మీకు తెలియడం కోసం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు చెస్ట్ను 6 భాగాలుగా విడదీసుకొని ఇక్కడ వేసుకున్నాను షోల్డర్ 6వ భాగాన్ని. తర్వాత డౌను, చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచును వదిలేసానండి షోల్డర్ జాయింటింగ్ కోసం. తర్వాత ఇక్కడ కూడా నేను 4.5 ఇంచులు అనేది పెడుతున్నాను. ఇలా షోల్డర్ ఎంత పెట్టామో చంక డౌన్ అంత పెట్టాను. ఈ 1/2 ఇంచు వదిలేసి ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మనం. ఇలా పెట్టిన తర్వాత ఇందులో మనము 2:15 దగ్గర, అంటే 4.5లో సగం 2:15 దగ్గర ఇలా ఒక మార్కింగ్ ఇచ్చాను. ఇది మనం రౌండింగ్ తీయడం కోసం ఈ మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఈ కింద కూడా 4.5 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు ఒక లైన్ అనేది ముందుకు వెళ్ళింది. ఇలా ఇక్కడికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇది చెస్ట్లో 4వ భాగం, అంటే 28లో 4వ భాగం 7 ఇంచులు. ఇక్కడ 7 ఇంచులు వేసేసాను కదా. తర్వాత 1.5 ఇంచు మన కుట్ల కోసం ఇలా. ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇది వచ్చేసి చెస్ట్ లూజ్, ఇది కుట్లకి వేసాం. వేసిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్. మనం 30-32 సైజ్ అయితే మనకి ఇక్కడ 1 ఇంచ్ పెడతాం కదా, ఇక్కడ వచ్చేసి 30 ఇంచు పెట్టుకున్నాం. ఇలా ఇక్కడ ఈ ఎల్ షేప్, అంటే మన చంక రౌండింగ్ దగ్గర 30 ఇంచు వరకు ఇలా పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ని ఈ మూడింటిని ఇలా కలిపామంటే మనకి ఇక్కడ చంక రౌండింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా చంక రౌండింగ్ వచ్చింది కదా. ఒకసారి మన కొల బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం. ఇలా హ్యాండ్ ఉల్టా పాటు తీసుకొని ఫ్రంట్లో తీయకండి, ఫ్రంట్లో లోతు తీస్తాం కాబట్టి మనకు చంక లూజ్ కరెక్ట్గా తెలియదు. చంక లూజ్ చెక్ చేసుకోవాలంటే మనకు బ్యాక్ సైడ్లో, బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో ఈ చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ షోల్డర్ నుంచి ఈ ఫిట్టింగ్ కుట్టుంది కదా, కరెక్ట్గా ఇక్కడికి మెజర్ చేసుకోండి. ఇలా మెజర్ చేస్తే నాకు వచ్చేసి 6.5కు ఒక గీత ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం, కరెక్ట్గా వేస్తున్నాము లేదో మనం ఒకసారి చూసుకోవాలి కదా. ఇలా చూస్తే నాకు ఒక లైన్ తక్కువ వస్తుందండి, 6.5 వస్తుంది. మళ్ళీ మార్కింగ్ అనేది కొంచెం ఇలా జరిపి వేసుకున్నాం. ఇలా ఇక్కడ నాకు పైకి వెళ్ళింది, ఇక్కడ టచ్ కావాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 6.5 ఒక గీత అనేది వచ్చిందండి, సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ మనం ఇలా, ఇది వచ్చేసి మన ఖర్చు కోసం అండి, ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు. ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు వచ్చేసి ఇది వచ్చేసి 1.5 ఇంచులు ఖర్చు కోసం. ఇలా వేసాం కదా. ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్ నెక్ను ఒకసారి మెజర్ చేసాం. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి బ్యాక్ నెక్ను ఎలా తీసుకోవాలనేసి. పైనుంచి తీసుకోవాలంటే బిగినర్కి రాదు కదా,
ఇలా బ్యాక్ పట్టిని మెజర్ చేసుకోండి. ఇది 3.25 వచ్చింది కదా. ఈ 3.25 అంటే ఇక్కడ మనం నెక్ పీస్ వేసినప్పుడు 1/2 ఇంచు, ఇక్కడ బ్యాక్ పట్టి వేసినప్పుడు తగ్గిపోతుంది కదా. ఇలా 3.25 వచ్చింది కదా. ఇది నెక్ పీస్ వేయడానికి 1/2 ఇంచు, కింద బ్యాక్లో పట్టేయడానికి 1/2 ఇంచు, అంటే మనకి 1/2 ఇంచు అనేది మనకు మైనస్ అవుతుంది కాబట్టి 3.30 తీసుకుందాం. ఇలా 3.25 ఉంది, మనం 3.30 తీసుకుంటే ఈ నెక్ అనేది సరిపోతుంది. ఈ పట్టి వచ్చేసి ఈ కింది నుంచి 3.30 దగ్గరికి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇలా ఇక్కడికి మనకు నెక్ అనేది వస్తుంది. ఇలా ఉంది కదా. ఈ సైజుకి వచ్చేసి నెక్ వెడల్పు ఎంత వేసుకోవాలనే డౌట్ రావచ్చు. మనం షోల్డర్ 4.5 పెట్టాం కదా. ఈ నెక్ వచ్చేసి 1.30 పెట్టుకోవాలి. 1.30 మనం 30కి 32 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచులు పెడతాం కదా. ఇది చిన్న సైజు కాబట్టి 1.30 అంటే 2 ఇంచుల్లోంచి 1.25 తీసేసి 1.30 ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 1.30 వేసాం కదా. ఈ కింద వచ్చేసి 2.25 అంటే ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచు పెరగాలి కదా. 2.25 వేస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ 1.30 వేసాను, ఇక్కడ 2.25 వేసాను. చూడండి, మనము చెస్ట్లో 6వ భాగాన్ని షోల్డర్ వేసాము. చెస్ట్లో 6వ భాగాన్ని ఈ ఖర్చు చెస్ట్లో 6వ భాగాన్ని చంక డౌన్ వేసుకొని దానికి 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ వేసాము. ఇలా ఒక మెథడ్ అంటూ ఫాలో అవ్వండి మీరు. చెస్ట్లో 6వ భాగంతో షోల్డర్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఎవరికైనా కానీ చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తారు కస్టమర్కి. మళ్ళీ మీ దగ్గరికి కస్టమర్ రావడానికి ఇష్టపడతారంటే ఫిట్టింగ్లో ఏ మార్పు లేకుండా మన బొటిక్లో ఎలా స్టిచ్ చేసామో అలాంటి ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, ఈ కార్నర్లో 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ప్రతిదీ మనం మెజర్ చేసుకోవాలి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి నేను ఎక్కువ శాతం బ్లౌజులన్నీ కట్ చేసేది చెస్ట్లో షోల్డర్కి అయితే 6వ భాగాన్ని తీసుకుంటాను. మామూలుగా ఉక్సు పట్టి దగ్గర కానీ వేరే వాటికి వచ్చేసి చెయ్యి డౌన్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి నేను చెస్ట్లో 10వ భాగాన్ని 6వ భాగాన్ని 10వ భాగాన్ని ఇలా యూజ్ చేస్తూ నేను బ్లౌజ్ కటింగ్ చేస్తానండి. నాకు ఒక్క బ్లౌజ్ కూడా రిటర్న్ రాదండి. కరెక్ట్ ఫిట్టింగ్ తోటే కస్టమర్కి ఇవ్వగలను. ఉజ్జాయింపుగా కొలతలతోటి అంటే బ్లౌజులు అంత నీట్గా కుదరవండి. మీరంటూ ఒక మెథడ్ని సెట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ కట్ చేయండి. ఎలా కట్ చేసినా సరే ఈ మెథడ్ని ఫాలో అవుతూ కట్ చేస్తే చాలా ఫిట్టింగ్ వస్తుంది. మీ కస్టమర్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా. నెక్ను కూడా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాం. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఇంత నెక్ డీప్ తీస్తే వీళ్ళకి జారుతుంది ఏమైనా డౌట్ రావచ్చు మీకు. ఇలాంటి వారికి ఇక్కడ కొంచెం ఇక్కడ 1/4 ఇంచు అనేది ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఇక్కడ నెక్ అనేది జారకుండా పట్టినట్లు ఉంటుంది. ఇక్కడికంటే ఇక్కడ 1/4 ఇంచు ఇలా కట్ చేసామంటే ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం మార్కింగ్ చేద్దాం. ఈ బ్యాక్ డాట్ మార్కింగ్ కూడా ఒక మెథడ్ చెప్తా చూడండి. ఇది కూడా చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేయొచ్చు. 28 అంటే 28లో 10వ భాగము 2.8 వస్తుంది, అంటే 2.30 దగ్గరకు వస్తుంది. ఇలా 2.30 దగ్గర ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని దీన్ని సెంటర్ చేసుకొని ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు వేసేసుకోండి. అలానే ఇదే 2.30 ఇక్కడ 1/2 ఇంచు వదిలేసి ఇదే 2.30 లెంత్ కూడా పెట్టేసుకోండి. ఇలా ఇది చెస్ట్లో 10వ భాగం. షోల్డర్కి చంక డౌన్కి వచ్చేసి మనం చెస్ట్లో 6వ భాగాన్ని యూజ్ చేసాము. ఇక్కడ విడ్త్ కానీ లెంత్ కానీ చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేసాం. ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి. ఈ డాట్ వేసామంటే ఇక్కడ ఈ డాట్ పెడితే ఇది బ్యాక్ పట్టేసినట్లు ఉంటుంది. ఇక్కడ పైన మన బాడీ పెరిగిన లూజ్ అనేది వస్తుంది. దానికోసమే ఈ డాట్ అనేది వేస్తాం. ఇలా మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. మనము బ్లౌజు ఈ చివర్లో బాడీ కట్ చేసాం కదా, ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా ఈ చివర్లో హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం. ఇదైతే చాలా పెద్దగా ఇచ్చారండి క్లాత్. 1 మీటర్ క్లాత్ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ చూస్తే 28 ఉంది. ఇది వచ్చేసి 1 మీటర్ ఉంది. ఇలాంటి సైజు వారికి చిన్న హ్యాండ్స్ అయితే 60 సెంటీమీటర్లో కూడా బ్లౌజ్ కుట్టొచ్చు అండి. 60-70 సెంటీమీటర్లో కుట్టొచ్చు. కానీ వాళ్ళు వచ్చేసి 1 మీటర్ పీస్ తెచ్చి ఇచ్చారు. మనం మిగిలిన క్లాత్ వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా చాలా
బ్లౌజ్ పీసు తక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సేఫ్ బెల్ట్లకు అలానే ఉక్స్ పట్టి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటాం నెక్ పీస్లకు అలా. ఇప్పుడు వచ్చేసి మనం 2 చేతులు రావడం కోసం ఇలా డబల్ ఫోల్డ్, ఆల్రెడీ ఇది డబల్ ఫోల్డ్ ఉంది, ఇలా ఇది డబల్ ఫోల్డ్ ఉంది, దీన్ని మరొక ఫోల్డ్ వేసాను అంటే మనకి 2 హ్యాండ్స్ రావడం కోసం. ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ చేస్తాం కదా, చూడండి ఫస్ట్ హ్యాండ్ పొడవు చూసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా మెజర్ చేస్తే మనకి 4.5 ఇంచులు ఉందండి. 4.5 ఇంచులు ఉంటే ఇది హెమ్మింగ్ కోసం కింద 1 ఇంచు, పైన షోల్డర్ జాయింటింగ్ కోసం 3 పాయింట్లు మొత్తం వేసేసుకున్నాం మార్కింగ్. ఫస్ట్ వచ్చేసి కింద 1 ఇంచ్ వేస్తున్నాను. ఈ 1 ఇంచ్ ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు డబల్ ఫోల్డ్ చేస్తాం కదా, ఒకటి చిన్న ఫోల్డింగ్ ఒకటి హెమ్మింగ్ ఫోల్డింగ్, దానికోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ పెట్టాను. ఇలా 1 ఇంచ్ వేసాం కదా, వేసిన తర్వాత ఫస్ట్ చెయ్యి లూజ్ చూద్దాం. చెయ్యి లూజ్ వచ్చేసి ఇలా చూస్తే 5 ఇంచులు ఉంది. ఇక్కడ మనం 5 ఇంచులు పెట్టేసుకున్నాము. ఇలా పెట్టాము కదా, తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 4.5 ఉంది కదా, ఇలా ఈ ఖర్చును వదిలేసి ఇక్కడ 4.5 పెట్టేద్దాం. ఇలా ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఈ చివర్లో కూడా ఇదే 4.5 పెట్టేసుకొని చెస్ట్లో 10వ భాగం, చెస్ట్లో 10వ భాగం వచ్చేసి 2.30 వస్తుంది. ఇలా 2.30 అంటే 2.8 వస్తుంది కదా, నేను 2.7 దాకా తీసుకున్నాను. ఒక పాయింట్ అటు ఇటు అయితే ఏం కాదనేసి ఇలా తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత మన చంక లూజు ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ డౌన్కి చంక లూజ్ వచ్చేసి 6.5 ఇలా పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచులు ఖర్చు కోసం ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఇలా ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా వేసుకోవాలి మార్కింగ్. చూసారా? ఇలా వేసాం కదా లైన్, దీన్ని ఇలా కొంచెం లైట్గా డార్క్ చేసుకున్నాము. ఇలా తర్వాత మనం ఒక 3 పాయింట్లు అనేది హ్యాండ్ షోల్డర్ 2 జాయిన్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఇలా ఇచ్చుకున్నాం కదా. ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకు ఫిట్టింగ్ కుట్టు. ఇలా ఫిట్టింగ్ కుట్టు వేసిన తర్వాత కింద ఇలా క్రాస్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 కదా మనకి, ఈ 1.5 ఇక్కడ వేసేసుకొని ఇక్కడ కూడా ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇది మనం బాడీకి సరిపోతుందో లేదనే డౌట్ వస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ మన ఖర్చు మార్కింగ్ను వదిలేసి ఈ చంకకు ఈ బాడీకి సెట్ అవుతుందో లేదో ఒకసారి ఇలా చూసుకోండి. చూసారా? మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఈ చంక రౌండింగ్కు హ్యాండ్కి కరెక్ట్ సరిపోతుంది. బిగినర్స్ అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. మరి కట్ చేసిన తర్వాత మనకు రాదు కదా, ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ మనం ఎంత తీసుకున్నాము, చెస్ట్లో 10వ భాగం. ఇక్కడ మనము చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేస్తాం. బ్యాక్లో డాట్ వేయడానికి, అలానే చంక డౌన్కు మనం చెస్ట్లో 10వ భాగాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇది ఫోల్డింగ్ కోసము, ఇది వచ్చేసి చంక ఫిట్టింగ్ కుట్టు, ఇక్కడ వచ్చేసి షోల్డర్ మీద కరెక్ట్ సెంటర్ రావడం కోసం ఇలా 3 ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ పూర్తి అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇందులో మనము ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ నుంచి కట్ చేద్దాము, క్లాత్ వేస్ట్ కాకుండా. క్లాత్ ఉన్నా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఇది వచ్చేసి మనము బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మనకు ఆపోజిట్లో, క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండే కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్కి వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇలా మార్చిన తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అంటే మనము బ్లౌజ్ పీస్ని క్రాస్ వేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలా క్రాస్ వేస్తున్నాను. అంటే ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా, ఆ ఓపెన్ సైడే నెక్ వచ్చేలాగా ఇలా వేసుకోవాలి క్లాత్ అనేది. ఇలా వేసుకున్నామంటే మనకి ఇక్కడ సేఫ్ బెల్ట్లు వస్తాయి కదా, క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా క్రాస్గా వేసేసుకొని కింద సేఫ్ బెల్ట్ కోసం ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేయండి. ఇలా 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టారు కదా. ఇలా పెట్టిన తర్వాత చుట్టూ మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి.
నేను క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోలేదండి, పెట్టుకుంటే మీకు ఎలా చేసుకోవాలనేది క్లియర్గా తెలిసేది. ఈసారి నెక్స్ట్ టైం ఈ మెథడ్లో కట్ చేసినప్పుడు నేను మీకు క్యాలిక్యులేటర్లో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా, చేసిన తర్వాత మన ఒంటి పైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి కొలుసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ కొలిసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు జాయిన్ చేస్తాం కదా, దానికోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మెజర్ చేయండి. చేస్తే 5.5 ఇంచులు మనకి ఫ్రంట్ నెక్ అనేది ఉంది. ఇక్కడి నుంచి 5.5 ఇంచుల దగ్గరికి ఇలా ఎల్ షేప్లో వేయండి. ఇలా ఎల్ షేప్లో వేసిన తర్వాత ఇటు సైడ్ కూడా కిందికి లైన్ వేసేయండి. ఇలా వేస్తే మనకి బ్యాక్ పార్ట్ పని అయిపోయింది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకొని మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మనం కొల బ్లౌజ్ అంతా నెక్కు తీసామా లేదా అనే డౌట్ వస్తే మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చంకలో ముడతలు రాకుండా లోతు తీసుకోండి. ఈ లోతు వచ్చేసి ఈ మిడిల్లో మాత్రమే తీయాలండి, ఇటు ఇటు తీయకూడదు. ఈ మిడిల్లో మాత్రమే, ఇక్కడ ఈ మిడిల్లో మాత్రమే లైట్గా ఇలా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇలా తీసేసుకోండి. అంటే మనకి ఇటు ఇటు కట్ కావద్దు, ఓన్లీ ఈ మిడిల్లో మాత్రమే లోతు తీయాలి. ఇలా లోతు తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి డాట్. ఈ డాట్ వేసుకునేటప్పుడు మీరు బ్లౌజ్ నుంచి అయినా కొలత తీసుకోవచ్చు, లేకుంటే ఇది చెస్ట్లో 3వ భాగాన్ని, అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్ వచ్చేసి చెస్ట్లో 3వ భాగాన్ని కూడా తీసుకోవచ్చు. చెస్ట్ను 3 భాగాలుగా డివైడ్ చేసి ఎంత వస్తే దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని వేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చూపిస్తానండి ఎలా తీసుకోవాలనేసి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ నుంచే తీసుకున్నాం. ఇలా ఉల్టాలో తిప్పుకొని మనము బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకోండి. ఇలా ఉల్టా పార్ట్ తిప్పుకొని బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకుంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది, ఇక్కడ ఎండింగ్ డాట్ ఉంది. ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ మెజర్ చేయండి. మెయిన్ డాట్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు ఉంది. ఈ ఎండింగ్ డాట్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. సారీ అండి, 10 ఇంచులు ఉంది ఎండింగ్ డాట్. మెయిన్ డాట్ 8.5 ఉంది, ఎండింగ్ డాట్ 10 ఉంది. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకున్నాం. దీన్ని వేసేసుకోవాలంటే చెస్ట్లో 10వ భాగం, ఇక్కడ 2.30 ఇలా ఒక మార్కింగ్ పెట్టాం కదా. ఇక్కడ షోల్డర్లో సెంటర్ ఇలా 2.30 ఉంది కదా, ఇక్కడ కూడా షోల్డర్ వచ్చేసి దీని సెంటర్ ఇలా ఇలా చూసుకొని దీనికి ఇలా స్ట్రైట్గా రావాలి మనకి. ఇలా వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి 8.5 దగ్గర మెయిన్ డాట్, 10 ఇంచుల దగ్గర ఎండింగ్ డాట్ ఉంది కదా, ఈ 10 ఇంచుల దగ్గర ఎండింగ్ డాట్ నుంచి ఇలా ఇది మెయిన్ డాట్, ఇది ఎండింగ్ డాట్. చెస్ట్ మెయిన్ డాట్, చెస్ట్ ఎండింగ్ డాట్. దీనికి మనము ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచు, అలానే కింద సేఫ్ బెల్ట్ వేస్తే దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మైనస్ అవుతుంది కదా, అంటే ఈ 10 ఇంచులకు 1 ఇంచు యాడ్ చేసుకోవాలి ఖర్చు అనేది. ఇలా మన కొల బ్లౌజ్లో నుంచి చెస్ట్ మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ 2 వేసుకొని దానికి ఒక 1 ఇంచు కింద 1/2 ఇంచు పైనకి 1/2 ఇంచు కలుపుకొని ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనం చెస్ట్లో 10వ భాగాన్ని వేసాం కదా, 2.30, అదే 2.30 ఇటు సైడ్ కూడా వేసుకున్నాం. ఇక్కడ కూడా చెస్ట్లో 10వ భాగాన్ని ఇలా వేసిన తర్వాత దీనికి కూడా ఖర్చులకు ఒక 1 ఇంచు. ఖర్చుల కంటే ఇక్కడ నెక్ పీస్ వేయడానికి, ఇక్కడ డాట్ పట్టడానికి, ఇక్కడ సేఫ్ బెల్ట్ వేయడానికి మొత్తానికి ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ మొత్తం టోటల్గా ఒక 1 ఇంచ్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి నేను 2.30 వేసుకొని దానికి 1 ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ ఇద్దాం. ఇలా సారీ అండి, ఇలా ఇచ్చే ముందుగా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ నుంచి ఇటు 30 ఇంచు, ఈ సెంటర్ నుంచి ఇటు సైడు 30 ఇంచు ఇలా ఉండేలాగా ఈ మార్క్ని అనేది వేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకు 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచులు పెట్టేసుకోండి ఇటు సైడు. అంటే దీనికి మనం 1 ఇంచ్ వచ్చింది ఇలా గ్యాప్, ఇక్కడ 1.5 వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్లను ఎలా కలిపామంటే షేప్ వస్తుంది. ఇది మన బ్రా వేసుకుంటే ఏ ఫిట్టింగ్ ఉంటుందో ఆ ఫిట్టింగ్ వస్తుందండి. చెస్ట్ లేని వారికైనా ఇలా కట్ చేశారంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. ఇలా చూసారా, షేప్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అలా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. ఇది చిన్న సైజు కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ అంతా కలిపి కూడా మనకి ఇది
ఎంత ఉంది, ఇది 30 ఇది 30 అంటే 1.5 ఇంచుల దగ్గరే ఉందండి ఇది. సో 1.30 ఇంచులు వచ్చింది ఇది. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ డాట్ మొత్తాన్ని కలిపి మనం 1.30 ఇంచు అంటే పావు తక్కువ 2 ఇంచులే వచ్చింది డాట్ అనేది. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనము కరెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఈ డాట్ అనేది ఎక్కువ వేసామనుకోండి, వాళ్ళకి ఇక్కడ చెస్ట్ ఉండదు కదా, లూజ్గా ఉండిపోతుంది అంతా. అలా కాకుండా వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి డాట్ పట్టినా మనము ఈ లెంతులు ఇవన్నీ కరెక్ట్గా తీసుకున్నా వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అలా కాకుండా మన క్లాత్ ఉంది కదా అని ఎక్కువ తీసామంటే ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది. తక్కువ తీస్తే టైట్ పట్టేస్తుంది, ఎక్కువ తీస్తే లూజ్ వస్తుంది. కాబట్టి బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు పూర్తయింది కదా. ఇందులో మనం ఏమేమి యూజ్ చేసాము, షోల్డర్కి వచ్చేసి చెస్ట్లో 6వ భాగాన్ని యూజ్ చేసాము. అలానే ఇక్కడ డాట్ కోసం వచ్చేసి 10వ భాగాన్ని యూజ్ చేసాము చెస్ట్లో. ఇక్కడ 10వ భాగాన్ని యూజ్ చేసాము, ఇక్కడ 10వ భాగాన్ని యూజ్ చేసాము. అంటే 6వ భాగాన్ని 10వ భాగాన్ని యూజ్ చేసుకున్నాం మనం ఇక్కడ. ఈ 3 గుర్తు పెట్టుకోవాలండి. చెస్ట్లో 10వ భాగము, 6వ భాగము, 3వ భాగం. 3వ భాగం గురించి మనం ఇంకా చెప్పుకోలేదు, వేరే వీడియోలో చెప్పుకున్నాం. కళ్ళు మూసుకొనైనా కట్ చేయొచ్చండి ఈ ఫార్ములా ఫాలో అయ్యారంటే. ఎంత రాని వారికైనా సరే బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్టింగ్ ఇవ్వగలరు. 1-2 సార్లు చూస్తే అయిపోయిందండి. మీరు వెంటనే క్యాచ్ చేయగలరు ఈ కటింగ్ అనేది. ఈవిడ ఫస్ట్లో అయితే వేరే దగ్గర కుట్టించేది ఏంటండి, బ్లౌజ్ ఎలా కుట్టినా కానీ ఫ్రంట్ పార్ట్ సెట్ అయ్యేది కాదంట. కప్స్ పెట్టి కుట్టించుకునేవారంట. మీకు చెస్ట్ పార్ట్ తక్కువ ఉంది కదా అందుకే బ్లౌజ్ కుదురుతలేదని చెప్పారంట. కంపల్సరీ ప్రతి బ్లౌజుకు ఆవిడ కప్ పెట్టి కుట్టించేదంట. ప్రతి బ్లౌజ్ కంటే డైలీ వేర్ బ్లౌజ్కి కప్ పెట్టియాలంటే పాడైపోతుంది కదా డైలీ వాష్ చేసేదానికి అనేసి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. ఇలా పోయిన ఇయర్ వచ్చిందండి, 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఈవిడ. ఇలా నేను ఎక్కడ కుట్టించినా ఈ ఫ్రంట్ పార్ట్లో కుదరట్లేదంటే అంత ఉబ్బుల్లాగా లూజ్గా ఉంటుంది, మీరు ఏమైనా కుట్టగలరా అంటే కుడతాను అన్నానండి. ఫస్ట్ కాస్ట్లీ సీరనే ఇచ్చారు, దానికి కప్ వేసి కుట్టాను. ఇలా ప్రతిదానికి కప్ వేసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, కప్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరా అంటే ఒక బ్లౌజ్ ఇవ్వండి చేసిస్తానన్న. కుట్టించిన తర్వాత ఆవిడ కాస్ట్లీ వాటికి మాత్రమే కప్ వేస్తుంది. డైలీ కానీ మన కొన్ని చిన్న చిన్న చీరలకి ఇలానే కుట్టిస్తుంది. ఇలా కట్ చేయడం వల్ల ఆవిడకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడికి పెట్టేసి కుట్టించారనుకోండి, ఇక్కడ వాళ్ళకి మజిల్ ఉండదు కదా, ఇదంతా ఇలా ముడతల కిందకు ఉంటుంది. అలా కాకుండా ఇలా షేప్ ఇచ్చామంటే మనము బ్రా వేసుకున్నప్పుడు ఎలా ఫిట్టింగ్ ఉంటుందో బ్లౌజ్ అలా ఫిట్టింగ్ వస్తుంది. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కట్ చేయాలండి. అలా కాకుండా మీకు చెస్ట్ పార్ట్ లేనందుకు బ్లౌజ్ కుదురుతలేదని మాత్రం అలా చెప్పకండి. ఇలా ఫార్ములా ఫాలో అవుతూ కట్ చేయండి. ఎలాంటి వారికైనా సరే మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం. ఇప్పుడు వచ్చేసి మనం వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేద్దాం. సేఫ్ బెల్ట్లు కట్ చేయడానికి నాకు ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇది వేస్ట్ కాకుండా దీన్ని యూజ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్లో పట్టి, ఈ పట్టి కోసం వచ్చేసి ఇక్కడ కోరంచులు ఉన్నాయి కదా, వీటిని కట్ చేస్తున్నాను. ఇలా కోరంచులు ఉన్నాయి కాబట్టి మనం ఫోల్డింగ్ అవసరం లేదు కదా, 1 కానీ 1.5 ఇంచు వెడల్పు కానీ కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్లో పట్టి కోసం అండి ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది 2 దిద్దాం మనం. దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇలా ఇవి వచ్చేసి 4 వస్తాయి నాకు ఇందులో. ఇలా ఉంది కదా, వీటికి 4 వస్తాయి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కొలుసుకున్నాం. నడుము లూజు వచ్చేసి 8.5 ఉంది కదా, మనం 7.5 తీసుకున్నాం. ఒక 1 ఇంచ్ వరకు తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ డాట్ పడతాం కదా తగ్గిపోతుంది కాబట్టి మనము 1 ఇంచ్ తగ్గించుకొని 7.5 వేసేసుకున్నాం. ఇక్కడి నుంచి మనం 7.5 ఇంచులు అనేది సేఫ్ బెల్ట్ కోసం వేసుకున్నాము. తర్వాత ఈ చివర్లు ఎంత ఉంది, మనకు 3.5 ఉంది కదా, 3 పెట్టుకున్నాం. కిందికి వేసేస్తే మనకి పొట్ట ఒత్తుకున్నట్లు అవుతుందండి, కాబట్టి ఈ చివర్లో మనం 3 వేసుకున్నాం. మిడిల్ ఎంత ఉంది, 2 ఉంది, 2.5 వేసుకున్నాం. అంటే 1/2 ఇంచు ఖర్చు కోసం. ఈ చివర్లో ఎంత ఉంది, 3.5 ఉంది కదా, మనం 4 ఇంచులు వచ్చేలాగా వేసుకున్నాం. అంటే 1/2 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ రాలేదు నాకు, ఒక 1/2 ఇంచు ఇలా వేసేసుకుంటున్నాను. పైకి జరుపుకొని క్లాత్ 4 ఇంచులు వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు, ఈ మిడిల్లో 2.5 ఇంచులు, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి 3.5. ఇలా చూసారా, మనకు సేఫ్ బెల్ట్ వెరైటీగా వచ్చింది.
ఇక్కడ ఉక్సుపట్టి సైడ్ చిన్నగా వచ్చింది, ఇక్కడ చక్క సైడు పెద్దగా వచ్చింది. అంటే ఇక్కడ వెళ్ళే కొద్దీ వాళ్ళకి మజిల్ ఉండదు కాబట్టి సేమ్ బెల్ట్ అనేది ఇలా పైకి కట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అంటే చెస్ట్ కిందనే ఉంటుంది, అలా కాకుండా ఇలా కిందికి కట్ చేస్తే చెస్ట్ ఉన్నది ఇక్కడైతే సేమ్ బెల్ట్ ఇక్కడ ఉండి ఇదంతా ఇలా లూజ్ లాగా పడిపోతుంది. కాబట్టి ఇలా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేయండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందండి. మా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారనేసి మీకు కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మన పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే 1/2 ఇంచ్ ఇస్తాం కదా అక్కడ. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ రావడం కోసం ఇలా పెట్టాను. చూడండి, నేను 1 ఇంచ్ తగ్గించాను కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ తగ్గించాను కదా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా డాట్ పట్టేస్తే సేఫ్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దీనికోసమే నేను 1 ఇంచ్ తగ్గించి వేసాను. ఇలా మనకి సేఫ్ బెల్ట్ 2 వచ్చాయి కదా, మరొక 2 తీసుకుంటే ఇందులో సరిపోతుంది. ఇందులో మనం మరొక 2 సేఫ్ బెల్టులు అలానే మన నెక్ పీస్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోతుంది. చూడండి ఒకసారి, బ్లౌజ్ బ్యాక్ పార్టు, దాని పట్టి, తర్వాత ఫ్రంట్ పార్టు, దానికి సేఫ్ బెల్ట్, అలానే దీనికి నెక్ పీస్ కూడా వేసుకోవాలి కదా మనం సెంటర్ నెక్ కట్ చేస్తున్నది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇలా అన్ని తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో ఇందులో మనం 2 సేఫ్ బెల్ట్లు నెక్ పీస్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం 20 బ్లౌజ్ కటింగ్ ముందు వీడియోలో చూసాం కదా, ఈ వీడియోలో వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇది చూడండి, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. షోల్డర్ చూసారా, మనకి 1.5 షోల్డర్ వచ్చింది. అంటే ఇంత చిన్న షోల్డర్ పెట్టుకొని మనము డీప్ నెక్ కుట్టినా కానీ షోల్డర్ జారకుండా ఎలా స్టిచ్ చేసుకుంటే మనకి సెట్ అవుతుందనేసి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, షోల్డర్ ఎంత చిన్నగా ఉందో, మనకి 1.5 వచ్చింది షోల్డర్ అనేది. కానీ నెక్ వచ్చేసి డీప్గా ఉంది, కానీ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చిందండి. ఇలా చేయడం వల్ల చూడండి, సైడ్ జాయింట్లు కూడా నాకు ఎంత స్ట్రైట్గా వచ్చాయో. ఇలా స్ట్రైట్గా సైడ్ జాయింట్లు కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా రావాలంటే నేను స్టిచ్ చేసిన మెథడ్లో స్టిచ్ చేయండి. ఓన్లీ స్టిచ్ చేయగానే కరెక్ట్ ఫిట్టింగ్ రాదండి, కటింగ్ కూడా మన మెథడ్లో కట్ చేశారంటే మీకు నీట్ ఫినిషింగ్ అనేది కస్టమర్కి ఇవ్వగలరు. ఫ్రంట్ షేప్ చూడండి, ఫ్రంట్ షేప్ చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే మనము షేప్ బెల్ట్ అనేది ఇలా మనము బ్రా ఎలా ఉంటుందో ఆ షేప్లో కట్ చేసామండి. అలా కట్ చేయడం వల్ల మనకి ముందు ఫిట్టింగ్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది. ఇలా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకు క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వేసామంటే ఫిట్టింగ్ సూపర్ వస్తుందండి. అలా కాకుండా నార్మల్ వారికి వేసినట్లు వేస్తే సైడ్లో లూజ్ వచ్చేసి మనకి ముడతల్లాగా వస్తుంది. కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ కోసం ముందుగా మనం అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని మనము ఫస్ట్ బ్యాక్ డాట్స్ అనేది వేసుకున్నాం. ఈ బ్యాక్ డాట్ కోసం మనము చెస్ట్లో 10వ భాగంతో మార్కింగ్ చేసాం కదా. చెస్ట్లో 10వ భాగం వచ్చేసి 2.30 వస్తుంది. అంటే 28 చెస్ట్ అంటే మనకి 2.30 వస్తుంది. ఆ 2.30 పొడవు అనేది వేసుకున్నాం. 2.30కు 1/2 ఇంచు కింద మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కలుపుకొని ఇక్కడ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలాగా ఈ డాట్ అనేది వేస్తున్నాం. అంటే 1 ఇంచు వెడల్పు, 2.30 పొడవు వేస్తున్నాం. ఇలా పావు తక్కువ 3 ఇంచులు అనేది ఇలా లెంత్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక డాట్ వేసాం కదా, అలానే 2వ డాట్ కూడా వేసుకున్నాం. ఈ డాట్ వచ్చేసి ఖచ్చితంగా మనం షోల్డర్కు స్ట్రైట్గా ఉండేలాగా వేసుకోవాలండి. ఎందుకంటే మన చెస్ట్ పాయింట్ అనేది ఫ్రంట్లో ఇక్కడ వస్తుంది కదా, బ్యాక్లో కూడా సేమ్ అక్కడే వేసామంటే మనకు చెస్ట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ అనేది సేమ్ ఆ డాట్ దగ్గర లూజ్ రావడం వల్ల మనకి బ్లౌజ్ పైకి వచ్చే కొద్దీ మన బాడీ సైజ్ పెరుగుతుంది కదా, కింద టైట్గా పట్టినట్లు ఉంటుంది, పైన వచ్చేసి లూజ్ వచ్చేసి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఈ డాట్ వేయకపోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ పైకి తేలినట్లు అవుతుంది. కాబట్టి కంపల్సరీ మనం ఈ కింద అనేది డాట్ వేసుకోవాలి. ఈ డాట్ ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఇది వచ్చేసి నాకు లెంత్ కొంచెం ఎక్కువ పడ్డదండి, దానికోసం 2వ స్టిచ్ వేసి ఆ లెంత్ ఉన్నది తీసేసాను. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మనము 2.30 కంటే వేయకూడదు ఈ బ్లౌజ్ సైజ్ అమ్మడు చూస్తే. ఇలా 2 డాట్స్ వేసాం కదా. ఇలా వేసిన తర్వాత దీనికి బ్యాక్లో వచ్చేసి పట్టి వేసుకోవాలి. ఈ పట్టి వచ్చేసి నేను కటింగ్లో కోరన్సుల దగ్గర కట్ చేశాను కదా,
ఇలా 2 కోరంచుల్ని కట్ చేసుకున్నాం కదా, వీటిని జాయింట్ పెట్టేసుకున్నాం. ఇలా మనం కోరంచులు వస్తే ఒక 1 ఇంచు 1.25 ఇంచు తీసుకున్నా సరిపోతుందండి. కోరంచుల దగ్గర ఒక టైంలో రాకపోవచ్చు, అలాంటప్పుడు 1.5 ఇంచు వెడల్పు తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టి కుట్టుకోండి. ఇది ఆల్రెడీ కోరంచులు ఉండడం వల్ల నేను ఫోల్డింగ్ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టేసి అటాచ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేసేటప్పుడు కింద మనము ఒక పాదం మందం ఖర్చుండేలాగా, అంటే పాదం లెవెల్ ఖర్చుండేలాగా చూసుకుంటూ, ఇక్కడ మనం బ్యాక్లో డాట్ వేసాం కదా, ఈ డాట్ దగ్గర ఈ క్లాత్ని అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనం లూజ్ రావడం కోసం డాట్ వేసాం కదా, పై పార్ట్లో లూజ్ రావడం కోసం, అలానే ఈ డాట్ దగ్గర కూడా ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టాలి. ఇలా 1.5 ఇంచు ఖర్చుతోటి కుట్టాం కదా, తర్వాత ఈ ఖర్చు సైడే ఈ పీస్ని అనేది ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక కుట్టు పెట్టుకోండి. ఇలా ఈ ఖర్చు పార్టు కింది సైడ్కి వెళ్ళేలాగా చూసుకొని దానిపైన ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత మనము దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనం ఇది లాంగ్ కుట్టు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి హెమ్మింగ్ తర్వాత మనం ఈ లాంగ్ కుట్టును అనేది తీసేసుకోవాలి కదా, దానికోసం వచ్చేసి చిన్న కుట్టు పెడితే మనకు తీయడం కష్టమవుతుంది కాబట్టి లాంగ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా లాంగ్ కుట్టు పెట్టి కుట్టాం కదా, తర్వాత ఈ కుట్టును అనేది మార్చుకోండి. మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్లో ఈ లూజ్ కుట్టు వేసామంటే మన ఫ్రంట్లో వేసే డాట్స్ అనేది కరెక్ట్గా ఉండవండి, విడిపోతాయి. కాబట్టి ఇప్పుడు స్టిచ్ అనేది మార్చుకోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనం ఏమింగ్ కోసం కింద ఒక 1 ఇంచ్ వదిలాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఉల్టా పార్ట్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం తీసే ముందుగానే ఉల్టా సైడు మార్కింగ్ వేసుకుంటే మనకి తెలుస్తుంది. డిజైన్ అయితే మనము తర్వాత చూసినా డిజైన్ బట్టి మనం ఉల్టా సీదా కనుక్కోగలం, కానీ ప్లెయిన్ బ్లౌజ్ కనుక్కోలేము కాబట్టి స్టార్టింగ్ ఓపెన్లోనే మీరు ఉల్టా పార్ట్కి ఇలా చిన్న మార్కింగ్ వేసుకోండి. ఇది ఉల్టా అనేది మనకి తెలుస్తుంది. ఇలా కింది సైడ్ వచ్చేసి ఒక 1.5 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక ఫోల్డింగ్ పెట్టాను. తర్వాత వచ్చేసి మన హెమ్మింగ్ కోసం 3.25 ఇంచు ఇలా 3.25 ఇంచు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని దీనికి కూడా లాంగ్ కుట్ అనేది వేసుకోండి. ఇది కూడా హెమ్మింగ్ తర్వాత తీసేస్తాం కదా ఈ స్టిచ్ అనేది, కాబట్టి ఈ స్టిచ్ కూడా రెండోసారి వేసే స్టిచ్ని కూడా లాంగ్లో వేసుకోండి. ఇలా 3.25 ఇంచు ఫోల్డింగ్ కింద 1.5 ఇంచు వేసాము, ఇది 3.25 ఇంచు వేసాము. అంటే మన 1 ఇంచ్ కింద ఎక్స్ట్రా తీసింది ఇక్కడ మైనస్ అయిపోయింది మనకి. ఇలా 2 హ్యాండ్స్కి లాంగ్ కుట్టు పెట్టి కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఇది ఒకదానిపైన ఒకటి ఉల్టా పార్ట్లు ఒక సైడ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మనము లోతు తీసుకోవడానికి మీకు కరెక్ట్గా తెలియలేదంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు దగ్గరికి ఇలా ఫోల్డింగ్ పెట్టండి. అంటే మనము ఖర్చుకు 1.5 ఇంచు వదిలాం కదా, అక్కడికి ఇటు సైడ్ ఉన్న హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనము లోతు అనేది కరెక్ట్గా వస్తుందండి. అదే లోతు తీయడం రాని బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ చిన్న టిప్, ఇలా ఫోల్డింగ్ చేసి తీస్తే మన కరెక్ట్ ఐబ్రో షేప్ అనేది వస్తుంది, లోత్ అనేది. ఇప్పుడు హ్యాండ్ పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు వచ్చేసి సేఫ్ బెల్టులు అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, దీనికి డాట్స్ అనేది వేసుకున్నాం. ఈ డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి ఉల్టా పార్టు, ఇలా ఉల్టా పార్ట్లో దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇది 3.25 ఇంచు వెడల్పు 2.5 ఇంచుల పొడవు అనేది వేసుకున్నాం. ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, మనకి 28 అంటే లాస్ట్ సైజ్ అండి. చిన్న సైజు కాబట్టి 3.25 ఇంచు లూజ్ ఉండేలాగా 2.5 ఇంచుల పొడవు ఉండేలాగా ఈ మెయిన్ డాట్ అనేది వేసాను. ఇలా వేసుకున్నాం కదా ఈ డాట్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్. ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసేటప్పుడు మిడిల్ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచులు పొడవు ఉండేలాగా వేయండి. తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్. ఈ చంక సైడ్ డాట్ వేసేటప్పుడు మనము మెయిన్ డాట్ని ఫోల్డింగ్ చేసి పడితే దానికి ఎదురుగా ఎక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ ఈ చంక సైడ్ డాట్ అనేది వేయాలి. చూడండి, కప్ సైజ్ చిన్న సైజ్ అయినా ఎంత నీట్గా మనకి ఫిట్టింగ్ వచ్చిందో. ఇలా నీట్ ఫినిషింగ్ తోటి మనం ఈ డాట్స్ అనేది కుట్టుకోవాలి. ఈ డాట్ గ్యాప్ అనేది 1 ఇంచు ఉంటే సరిపోతుందండి. ఇంచు పోకంటే ఎక్కువ ఉండకూడదు, అంటే దగ్గరగా కుట్టాలి. చిన్న సైజు చెస్ట్ ఉన్న వారికి ఇవి దగ్గరగా కుట్టామంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా అంతేనండి, సేమ్ సెంటర్కు షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని 3.25 ఇంచు వెడల్పు 2.5 ఇంచుల పొడవు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ వేసాం కదా,
ఇది చూడండి, షోల్డర్కి ఎదురుగా ఇలా వస్తేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి, ఈ 1/2 ఇంచుని వదిలేసిన తర్వాత సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు, 2 ఇంచుల పొడవు వేసాం కదా ఉక్సు పట్టి. అలానే చంక సైడ్ వేసేటప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పట్టేసామంటే అది కరెక్ట్గా ఎక్కడ రావాలి అక్కడ ఫోల్డింగ్ పడుతుంది. ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ 3 డాట్స్ మధ్యన ఉన్న గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి. 1.5 ఇంచు అనేది ఉంది ఈ 3 డాట్కి, ఒకదాని నుంచి ఒకదానికి గ్యాపు ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. తర్వాత వచ్చేసి సేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నాకు డబల్లో వచ్చాయి కదంటే 4 వచ్చాయి సేప్ బెల్టులు. లోపల మందాలకు అనేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి వీళ్ళు మీటర్ ఇచ్చారండి, క్లాత్ వేస్ట్ అయిపోయింది. ఈవిడ సైజ్ చూస్తే చాలా చిన్న సైజ్, 70 సెంటీమీటర్ అయినా ఓకే, కానీ ఆవిడకి టౌన్లో దొరకలేదని మీటర్ ముక్క ఇచ్చారు. నేను ఒక సైడ్ నుంచి కట్ చేశాను, ఈ మిగిలిన ముక్క దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్లు. ఇలా ఉంది కదా, ఇవి ఉల్టా పార్ట్. ఈ ఉల్టా పార్ట్లో మనం ఇప్పుడు కట్ చేసిన ఈ పీసులు పెట్టేసుకొని లోడ్ చేసుకోవాలి. ఇలా మధ్యన పెట్టేసుకొని ఈ కింది సైడ్లో ఒక పాదం మందం ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా మన శారీలో వచ్చిన క్లాత్ అయితే ఒక పీసు మొత్తం చుట్టూ జాయిన్ చేస్తాం కదా, ఇది ఆల్రెడీ 2 బయట అంటే మనకేం జరిగిపోదు కాబట్టి క్లాత్ కింది సైడ్ మాత్రమే కుట్టు వేస్తున్నాను. ఇలా కింది సైడ్ వేసాం కదా, రెండవది కూడా అలానే సెంటర్లో ఈ వేస్ట్ పీస్ పెట్టేసుకొని ఈ సేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని ఇది కూడా పాదం వరుసన ఖర్చుండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి, పక్కనున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని ఇలా కుట్టిన తర్వాత మనం ఇది వచ్చేసి రఫ్గా తీసుకున్నాం కదా మిడిల్లో పెట్టిన క్లాత్ని, దీన్ని కరెక్ట్ సైజుకి అనేది కట్ చేసుకున్నాం. ఇలా ఒక సేప్ బెల్ట్ పైన ఒకటి పెట్టేసుకొని మనం ముందుగా కొలతకు తీసుకున్న దాని సైజుకు దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకు సేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ చిన్న సైజు ఉన్నది మనకు ఉక్సు పట్టి సైడ్ వస్తుందండి, ఈ పెద్ద సైడ్ ఉన్నది వచ్చేసి మనకి కుట్ల సైడ్ వస్తుంది. ఇప్పుడు వీటిని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా ఈ 2 పీసెస్ ఇలా కింద పెట్టేసుకొని సేప్ బెల్ట్ దానిపైన బ్లౌజ్ పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చుండేలాగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టేటప్పుడు ఈ మిడిల్ డాట్ని సైడ్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా వేసాం కదా, 2 అటాచ్ చేసాం బ్లౌజ్కు, ఒకదాన్ని వదిలేసాం కదా, ఈ వదిలేసిన దాంట్లోకి బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ 2 చివర్లను పట్టేసుకొని కుట్టు వేసేయాలి. స్టార్టింగ్ నేర్చుకోవడమే నీట్గా నేర్చుకోండి. ఇలా నీట్ ఫినిషింగ్ తోటి నేర్చుకున్నారంటే మీరు కుట్టంగా ఇంకా మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టార్టింగే ఇలా ఇన్విజిబుల్ నేర్చుకోండి, మీకు మంచిగా ఉంటుంది. చూసారా, ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది, బ్లౌజ్ పీస్ వచ్చేసి బయటకు వచ్చింది. మనం ఇది ఎటు సైడ్ తిప్పిన ఖర్చు అనేది కనిపించదు. ఇలా ఒక సేప్ బెల్ట్ అనేది రెడీ చేసాం కదా, అలానే మరో పార్ట్కి కూడా ఈ సేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకున్నాం. వీటికి కూడా 2 ఇలా పెట్టేసుకొని సేప్ బెల్టులు, కింద బ్లౌజ్ పీస్ పెట్టాను, పైన సేప్ బెల్ట్ పెట్టాను. ముందు కుట్టింది అయితే సేప్ బెల్ట్ కింద వచ్చేసి బ్లౌజ్ పీస్ పైన వచ్చింది కదా, దీనికి రివర్స్లో అంటే బ్లౌజ్ పీస్ కింద వచ్చింది, సేప్ బెల్ట్ వచ్చేసి పై సైడ్లో వచ్చింది. ఎలా వచ్చినా ఓకేనండి, 2 మెయిన్ పీస్లు ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకొని కుట్టండి. ఇలా ఈ మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని సైడ్ ఫోల్డ్ చేయండి. మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ని సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని దీన్ని కూడా ఫస్ట్ది ఎలా మనం ఫోల్డింగ్ చేసామో అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం ఇలా రోల్ చేసుకొని ఈ 2 సేప్ బెల్ట్ చివర్లను పట్టేసుకొని కుట్టు వేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, మీ వీడియోలకు నేను రిప్లై వీడియో అనేది చేస్తాను. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కానీ మన ఫార్ములాతో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎక్కడ ముడతలు లేకుండా ఒంటికి అద్దినట్లుగా వస్తుంది. ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అనేది బయటికి లాగేయండి.
చూసారు కదా, మనకి రెండు పార్ట్లకి మనము సేఫ్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకున్నాం. ఇలా చేసిన తర్వాత వీటికి ఉక్సు పట్టి కాజా పట్టి వేసే ముందుగా ఒకసారి చెక్ చేయండి, రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది. ఇలా పట్టి చూస్తే మనకి తెలుస్తుంది. అలానే ఇక్కడ నడుము సైడ్ కూడా ఒకసారి చూసుకోండి, చుట్టూ నాకు సమానంగా ఉందండి. తర్వాత వచ్చేసి వీటికి మనము ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కలిసి ఇచ్చేద్దాం. దీనికోసం వచ్చేసి మనం బ్యాక్లో నెక్ తీసాం కదా, ఆ నెక్ తీసినప్పుడు వచ్చిన ఈ నెక్ పీస్ని నేను ఉక్సు పట్టీలకు కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుడుతున్నా అండి. కాజా పట్టి కుట్టేటప్పుడు పీస్ కింద ఉంటుంది, బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉంటుంది. ఇలా పైన పెట్టేసుకొని కింద ఇలా ఫోల్డింగ్ పెట్టేయాలండి ఫినిషింగ్ కోసం. పెట్టిన తర్వాత కింద నుంచి పై దాకా పావించు ఖర్చు, అంటే పాదం వరుసన ఖర్చు ఉండేలాగా చూసి ఇలా కుట్టు వేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత దీన్ని బయట సైడ్కి ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ పెట్టేసుకోవాలి. ఇలా కింద నుంచి పై దాకా ఇలా డబల్ ఫోల్డ్ సమానంగా పెడుతూ కుట్టు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మిడిల్లో నుంచి కూడా ఒక కుట్టు అనేది రానివ్వండి. ఇలా మిడిల్ నుంచి ఒక కుట్టు రానిచ్చి కింద రఫ్ ఇచ్చుకోండి. ఇది బిగినర్స్కి అర్థం కావడం కోసమే పూర్తి డీటెయిల్ తోటి చెప్తున్నానండి. కటింగ్లోనూ ఇలానే ఉంది, స్టిచ్చింగ్ కూడా ఇలానే ఉంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సు పట్టి అనేది కుట్టు వేద్దాం. ఉక్సు పట్టి కుట్టేటప్పుడు పీస్ కింది సైడ్ ఉంటుంది, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా పై సైడ్లో ఉంటుంది. ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డింగ్ ఇచ్చుకున్నాం కదా, అలా ఫోల్డింగ్ ఇచ్చుకొని కింద నుంచి పై దాకా ఒక పాదం వరుసన కుట్టు వేయండి. తర్వాత ఈ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇది ఖర్చు పార్ట్ సైడుకు కుట్టుబడేలాగా చూసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పడకూడదండి, మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలి. దీన్ని కూడా ఇలానే పూర్తిగా డబల్ ఫోల్డ్ చేయండి. ఇలా చేసుకొని కింద చిన్న రఫ్ ఇచ్చుకోండి. ఇలా కింది సైడ్లో ఇలా డబల్ స్టిచ్ వేసినా ఓకే, రఫ్ ఇచ్చినా ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత కింద నుంచి పై దాకా ఈ ఫోల్డింగ్ సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోండి. ఇలా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. చూసారు కదా, మనము రెండు ఇలా చూసుకుంటే ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి వీటిని మనం బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా, ఈ బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని రెండు షోల్డర్లను అనేది జాయిన్ చేసుకోవాలి. ఇది పెట్టుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ సీదా, ఫ్రంట్ పార్ట్ సీదా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకొని ఈ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకొని షోల్డర్ జాయిన్ చేయండి. ఇది వచ్చేసి మనము 1/2 ఇంచు ఖర్చు వదులుకున్నాం కదా, బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ఆ 1/2 ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టండి. మనం 1/2 ఇంచు ఖర్చు పెట్టేసి 1/4 ఇంచు ఖర్చు తొక్కిచ్చామంటే 1/4 ఇంచు బ్లౌజ్ పొడవు అనేది పెరుగుతుంది కదా. కాబట్టి మనం ఖర్చుకి ఎంత క్లాత్ పెట్టామో ఆ క్లాత్ కవర్ అయ్యేలాగా ఈ కుట్లు అనేది అటాచ్ చేసుకోవాలి. అలానే రెండో సైడు షోల్డర్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలా రెండు సైడ్లు షోల్డర్ జాయిన్ చేసాం కదా. చేసిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇలా మార్చుకొని పైనుంచి ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లోతు పార్ట్ సైడ్ ఇలా ఖర్చు పెట్టాం కదా, ఇది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇటు నుంచి ఇటు, అటు నుంచి అటు. ఎప్పుడైనా సరేనండి, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ సెంటర్ నుంచే కుట్టుకోవాలి. దీనికోసం వచ్చేసి మనము 1/4 ఇంచుకి ఎక్కువ, 1/2 ఇంచుకు తక్కువ, అంటే మూడు పాయింట్లు ఖర్చు ఉండేలాగా ఇది కట్ చేసాం కదా, ఈ 3 పాయింట్లు కవర్ అయ్యేలాగా మీరు ఈ బాడీకి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోండి. ఇప్పుడు మనము సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ కుట్టాం కదా, ఇప్పుడు సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ కుట్టు వేయండి. ఫస్ట్ కుట్టు అయితే ఇలా సెంటర్ నుంచి వేయాలండి, రెండో కుట్టు మనం ఒక చివరి నుంచి వేసినా ఓకే. ఇలా సెంటర్ నుంచి బ్యాక్ సైడ్కు. చాలామందికి టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ ఇన్ని మెజర్మెంట్లు గుర్తుపెట్టుకోగలమా అనే భయంతో మర్చిపోతుంటారు. అలా కాకుండా నేను ఫాలో అయిన ఈ ఫార్ములా అనేది ఫాలో కండి, మీకు ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కట్ చేయగలరు. ఈ బ్లౌజ్ కటింగ్ అంతా చెస్ట్లో 10వ భాగము 6వ భాగంతో ఉందండి. అంటే చెస్ట్లో 10వ భాగంతో నేను చేయి డౌన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. చెస్ట్లో 6వ భాగం వచ్చేసి షోల్డర్ దగ్గర యూజ్ చేశాను.
ఇలా ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తానండి నేను వాడే మెథడ్ని. మీకు కొన్ని వీడియోస్ అలా చూడంగా ఏ పార్ట్లో ఎలా తీసుకోవాలనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసాం కదా, అలానే రెండో సైడ్ కూడా చైన్ అనేది కుట్టు వేసుకున్నాం. ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ కుడుతున్నామండి. ఇప్పుడు షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ సైడు ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకుంటున్నాం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఎంతో కొంత కంటెంట్ ఉంటుందని మీకు అనిపించినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారనుకుంటే లైక్ చేసి ఏం నేర్చుకున్నారని, అలానే ఏమైనా డౌట్ ఉంటే ఈ డౌట్ ఉంది మాకు క్లియర్ చేయమని, అలా లేకుంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కామెంట్ చేయండి. ఇలా ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టాం కదా, ఇప్పుడు సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ కుట్టాము. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆపకుండా మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా వేసుకోవచ్చు. ఈ వేసే కుట్టు ఫస్ట్ కుట్టు ఎక్కడ పడిందో దానిపైన పడేలాగా వేయండి. లోపలికి బయటికి వేసారంటే మనం బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు మనకి ఇట్లా లోతు స్ట్రైట్గా ఉండదు, కుట్టు అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేసాం. తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేసుకోవాలి. ఈ నెక్ పీస్ వచ్చేసి మనం క్రాస్లో కట్ చేసుకోవాలి కదా, ఇక్కడ నుంచి నేను క్రాస్ అనేది ఇలా తీసుకుంటున్నాను. 1 ఇంచు వెడల్పుతోటి ఇలా క్రాస్ పీస్లు మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్కి అయితే క్రాస్ పీసే వేయాలండి. స్ట్రైట్ పీస్ వేసారంటే మీకు నెక్ అనేది అంత నీట్గా తిరగదు. ఇలా ఒక 4-5 క్రాస్ పీస్లు అనేది కట్ చేశాను. చూసారు కదా, మనం లాగితే ఎలా క్లాస్ సాగుతుందో, ఇలా సాగితేనే మనము కరెక్ట్ క్రాస్ తీసామని తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్లు మొత్తాన్ని మనం జాయింట్ పెట్టేసుకున్నాం. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ ఈ క్రాస్లు అనేది జాయిన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేస్తే మనకి క్రాస్కి క్రాస్ పడింది కదా, ఇలా క్రాస్కి ఎదురెదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టాలి. మనం ఇది క్రాస్కి క్రాస్ ఎదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టామంటే మనకు ఆ జాయింటింగ్ దగ్గర పట్టేసినట్టు లేకుండా నీట్గా రౌండ్ తిరుగుతుంది. ఇలా అన్ని పీస్లని జాయింట్ పెట్టేసుకొని వీటిని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా బ్లౌజ్ పీస్ దీనిపైన పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. కుట్టుకునే ముందుగా మనం జాయింట్ పెట్టాం కదా, ఈ జాయింట్లను అనేది ఇలా విడదీసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు ఉల్టాలో జాయింట్ అయిందండి. దీన్ని మళ్ళీ జాయింట్ పెట్టుకుంటున్నాను. అంటే ఒకటి ఉల్టాకు ఒకటి సీదాకు అయింది కదా, మన ఖర్చు పార్ట్ మొత్తం అన్ని పీసులు ఒకే సైడ్ ఉండాలి. ఇలా ఒక సైడ్ వచ్చేలాగా జాయిన్ చేసుకొని ఈ జాయిన్ చేసిన ఖర్చు పార్ట్ అనేది విడదీసుకోండి. ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. పీస్ని వచ్చేసి వదిలేసి 1/4 ఇంచు ఖర్చు, అంటే పాదం వరుసన ఖర్చు ఉండేలాగా ఈ జాయిన్ చేసే పీస్ను పై సైడ్ ఉండేలాగా, బ్లౌజ్ పీస్ వచ్చేసి కింది సైడ్ ఉండేలాగా చూసుకుంటూ ఈ నెక్ పీస్ని అనేది జాయిన్ చేయాలి. ఈ నెక్ పీస్ జాయిన్ చేసేటప్పుడు చాలామంది లాగి కుడతారండి. నెక్ పీస్ లాగినా ఓకే, కానీ బ్లౌజ్ పీస్ అయితే లాగకండి. బ్లౌజ్ పీస్ లాగి కుట్టారంటే మీకు నెక్ షేప్ అనేది పాడైపోతుంది. అంటే సాగిపోతే మన ఒంటికి అతుక్కోదు కదా, కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఈ నెక్ పీస్ని అనేది అటాచ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ నెక్ పీస్ గుర్తుంటే మా సిస్టర్ పక్కన తెచ్చి పువ్వులు పోసారండి. అంటే మా చెట్టు వచ్చేసి ఈ పూలు పూసిందనేసి అక్క చూపించడానికి ఇక్కడ పోసి కడుతున్నారు. పక్కన కట్టుకోవే, ఇవి వీడియోలో కనిపిస్తాయన్న ఆవిడ అక్కడే పోసి కడుతున్నారు. అంటే నేను వీడియో తీసేటప్పుడు ఆవిడ నన్ను సతాయిస్తుంటారండి మధ్య మధ్యలో. అవి పక్కకు దోసేసిన ఆవిడ తెచ్చి మళ్ళీ అక్కడే పోసి కట్టుకుంటున్నారు. చూడండి, మా చెట్టుకి పువ్వులు పూసాయి. ఇది ఫస్ట్ టైం అండి ఒక గుప్పెడు పువ్వులు అనేది పూసాయి. వాటిని ఆవిడ కడుతున్నారు. ఇది వచ్చేసి నెక్ పీస్ మనం అటాచ్ చేసాం కదా, ఆ నెక్ పీస్ని ఈ పీస్లోకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు ఇది 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో పడేలాగా ఈ కుట్టును అనేది వేసుకోండి. ఇలా నీట్గా అంతా ఒకటే లెవెల్లో ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేయండి. మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ కూడా అంతా ఒకటే లెవెల్లోనే వస్తుంది.
ఇది పావించు ఖర్చుతోటి ఫోల్డింగ్ పెట్టామంటే హెమ్మింగ్ చేయడానికి కూడా నీట్గా ఉంటుందండి. అలా కాకుండా ఈ నెక్ పీస్ వెడల్పుగా ఫోల్డింగ్ పెట్టేస్తే మనం హెమ్మింగ్ చేసినప్పుడు కొంచెం పట్టేసినట్లు ఉంటుంది వెడల్పు ఉండడం వల్ల. ఇలా మొత్తం ఈ నెక్ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయండి. ఇలా అంతా ఫోల్డింగ్ చేస్తూ కుడుతున్నాం కదా. ఈ కుట్టిన తర్వాత ఇది బ్యాక్ సైడ్లో మనకి ఎగస్ట్రా అంటే ఈ ఫోల్డింగ్ పెట్టంగా ఎగస్ట్రా మిగిలి ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలండి. కట్ చేయకుండా మనం హెమ్మింగ్ పెట్టామంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు, మనకి అదంతా పీసుల్లాగా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనము ఖర్చు మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా కుట్టు వేసాం కదా. ఈ కుట్టు వేసిన తర్వాత ఈ పీసు మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని జాగ్రత్తగా దీన్ని ఇలా చేతితోటి పట్టుకొని కట్ చేయండి. ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కూడా పొరపాటున పడ్డదంటే బ్లౌజ్ పీస్ కూడా కట్ అవుతుందండి. ఆ బ్లౌజ్ పీస్ రాకుండా ఓన్లీ ఈ నెక్ పీస్ ఎగస్ట్రా ఉన్న ఈ నెక్ పీస్ని మాత్రాన్నే కట్ చేసుకోవాలి. బ్లౌజ్లో చాలా మెజర్మెంట్లు ఉంటాయండి, వాటిని అన్నింటిని గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే మీరు కొన్ని ఫార్ములాలు నేర్చుకున్నా అంటే ఆ ఫార్ములా ఫాలో అయిపోతే అన్ని బ్లౌజులకు యూజ్ అవుతుందండి. నేను ఫాలో అయ్యే ఫార్ములా వచ్చేసి మూడు ఫాలో అవుతానండి. ఒకటి చెస్ట్లో 10వ భాగాన్ని, ఒకటి చెస్ట్లో 6వ భాగాన్ని, ఒకటి చెస్ట్లో 3వ భాగాన్ని. ఈ 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకున్నారంటే ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కట్ చేయగలరు, కుట్టగలరు. ఇలా మొత్తం నెక్ పీస్ని కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేసుకున్నాం. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర అలానే చంకలో కింద నడుము సైడ్లో సమానంగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఇలా పైనుంచి కింద దాకా మనకి రెండు బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండాలండి. అలా లేనప్పుడు ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చేయి లూజ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చేయి లూజ్ పెట్టాను కదా. తర్వాత వచ్చేసి చంక లూజు, ఇలా కొల బ్లౌజ్ తోటి చంక లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కింది సైడ్లో నడుము లూజ్. నడుము వచ్చేసి మనకి 23 ఉంది కదా, 23లో 4వ భాగం వచ్చేసి 5.5 పెడితే ఇక్కడ సరిపోతుంది. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టు వేయండి. ఇలా చూస్తే నాకు కొంచెం బ్యాక్ పార్ట్ అనేది కిందకి వస్తుందండి. ఈ కింద ఫోల్డింగ్ పెడదామని చూశాను కానీ తర్వాత గమనిస్తే చంకలో కొంచెం అనేది కిందకి వస్తుంది క్లాత్. ఇక్కడ చూడండి, ఇది కొంచెం అనేది కిందకి వస్తుంది కదా. దీన్ని అనేది చంకలోనే తేడా ఉంది కాబట్టి చంకలోనే ఒక కుట్టు మందం అనేది ఇలా పట్టేస్తున్నాను. ఇలా పట్టేయడం వల్ల మనకు రెండు చంకల్లో సమానంగా ఉంటుంది. కింది సైడ్లో కూడా ఎగురు దిగులు లేకుండా సమానంగా కుట్లు అనేది వస్తాయి. ఇక్కడ చూడండి, ఒక దారం మందం పట్టాను. దారం మందం అంటే డబల్లో కదా, డబల్లో పడిందంటే ఒక 1/4 ఇంచు అనేది ఇలా కుట్టు పట్టేసరికి నాకు చంకల్లో కరెక్ట్గా వచ్చింది. కింది సైడ్లో కూడా ఎగురు దిగులు లేకుండా సమానంగా వచ్చింది. ఇలా మనం కుట్టేటప్పుడు చెక్ చేసుకొని కుట్టాలి. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి చూడండి, చంకల్లో మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చింది. రెండు సమానంగా ఇలా ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ కొంచెం కిందకు ఉన్నది బ్యాక్ పార్టు, ఇక్కడ కుట్టు పట్టేస్తే రెండు సమానంగా వచ్చాయి. అలానే రెండో సైడ్ కూడా రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు మనం రెండు సమానంగానే ఉన్నాయండి. ఇటు సైడ్ అటు సైడ్ ఒక 1/4 ఇంచు అనేది కిందకి వచ్చింది, అది చంకలో కవర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కుట్టు వేస్తున్నాను. ఇక్కడ చేయి లూజు అలానే చంక లూజు. తర్వాత వచ్చేసి కింద నడుము దగ్గర వచ్చేసి 5.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లేదంటే బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నేను కొంచెం టైట్గానే వేస్తున్నాను అండి. నాకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు మెజర్మెంట్కు. ఇది 2 బై బ్లౌజ్ కదా, దీనికంటే ఒక 1/2 ఇంచు టైట్ ఉంటేనే బెటర్ అండి. కింద నడుము పార్ట్ వచ్చేసి కొంచెం టైటే పెట్టాను, ఎందుకంటే ఇది సాగుతుంది కదా. సాగడం వల్ల వాళ్ళకి షోల్డర్లోనే జారిపోయినట్లుంటుంది. అది మన ఫాల్ట్ అనుకుంటారు కానీ ఈ బ్లౌజ్ పీస్ మనం 2/2 లైనింగ్ మెజర్మెంట్ ఇచ్చుకుంటేనే బాగుంటుందండి. కానీ కస్టమర్ ఏది దొరికితే అది ఇస్తారు. దానికోసం వచ్చేసి నేను కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు టైట్ పెట్టాను. ఇలా కాజా పట్టిని వదిలేసి రెండు మెజర్ చేస్తే రెండు కుట్లు సమానంగా ఒక దగ్గరకు వచ్చి ఉండాలి.
చూస్తే నాకు ఒక దగ్గరకు వచ్చాయి. తర్వాత కొల బ్లౌజ్ తోటి మెజర్ చేస్తున్నాను. కొల బ్లౌజ్తో మెజర్ చేస్తే ఒక 1/2 ఇంచ్ టైట్ ఉంది కానీ సరిపోతుందండి ఇది వేసుకోవడం వల్ల. ఇది సాగుతుంది కదా 2/2, కొంచెం టైట్ ఉండడమే బెటర్. ఇలా చూసిన తర్వాత నాకు 2 సైడ్లు సమానంగా వచ్చాయి, నడుము పార్ట్ కూడా సరిపోయింది కదా. ఆ తర్వాత ఈ మిగిలిన స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కింది సైడ్లో అటు 3 కుట్లు, 3 కుట్లు వేస్తాం కదా, ఆ 3 వేసేసి చివరిలో ఎండింగ్ కుట్టు కూడా వేసామంటే మనకు బ్లౌజ్ పూర్తయిపోతుంది. ఈ ఎండింగ్ కుట్టు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే సరి చేశారంటే మీకు బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా చూసారు ఎంత నీట్గా వచ్చిందో. అలానే రెండో సైడ్ కూడా, ఈ రెండో సైడ్ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా, ఇది రెండో స్టిచ్, తర్వాత వచ్చేసి మూడో స్టిచ్. ఇలా 3 స్టిచ్ వేసిన తర్వాత ఎండింగ్లో ఒక స్టిచ్ వేసుకుంటే పూర్తయిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేయండి. చూడండి మనకి బ్లౌజ్ పీస్కి ఎంత స్ట్రైట్గా కుట్లు వచ్చాయో. ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్లు వస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కుదిరింది అనేది మనకు కుట్టేటప్పుడే అర్థమైపోతుంది. చూసారా మనకి స్ట్రైట్గా వచ్చే కుట్లు, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సమానంగా వచ్చింది. ఇలా నీట్ ఫినిషింగ్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.